సరే బీఆర్ఎస్ పార్టీని నడిపిస్తున్నది కేసీఆర్ తర్వాత కేటీఆరే కాబట్టి ఆయన ప్రెస్ మీట్లు పెట్టడంలో తప్పులేదు. కానీ యాప్ట్గా ఉండే ఒక పని చేస్తే బాగుండదు కదా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది. కేసీఆర్ ఏ శాఖకి సంబంధించిన మంత్రి? తను ఐటీ శాఖ మంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్, నిఘా విభాగం. దానికి మంత్రి ఎవరు? మహమూద్ అలీ. అందరికంటే ఫస్ట్ 2018లో ప్రమాణ స్వీకారం చేసింది ఆయన ఒక్కడే. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళిద్దరే ప్రమాణ స్వీకారం చేసింది చాలా నెలల పాటు. ఇప్పుడు అట్లాంటి మహమూద్ అలీని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది కదా. మధ్యలో తలసాని శ్రీనివాస్ యాదవ్ని, పద్మాకర్ గౌడ్ ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకోవడం తప్పలేదు. కానీ ట్యాపింగ్ లాంటి వ్యవహారంలో ఆ రోజున ఏం జరిగిందన్నది మహమూద్ అలీతో కదా చెప్పించాల్సింది. కేటీఆర్ నాకేం సంబంధం లేదు, లీగల్ నోటీసులు ఇస్తానంటే ఆయన చేత చెప్పిస్తే అసలు ఎందుకు వచ్చింది, ట్యాపింగ్ ఎవరికి చేశారు, ఎందుకు చేశారు, చేసిన దానికి ఫలితం ఏం దక్కింది, అది హోంమంత్రికి తెలిసి ఉండాలి కదా. తెలుసా లేదా? అందుకని చెప్పలేదా? అది ఒకసారి గుర్తించుకోండి.